వెల్కమ్ టు హేమ ఆల్ ఇన్ వన్ ఛానల్. మన ఆంధ్ర కాశ్మీర్ గా పిలువబడుతున్న లంబసింగి చూడడానికి ఈ రోజు బయలుదేరాము. నర్సీపట్నం నుంచి డౌనూరు లంబసింగి వెళ్లే ఘాటి అయితే ఎక్కుతున్నాము. లంబసింగి సంతలో ఏమేం దొరుకుతాయి, అక్కడ మార్కెట్ లో ఏం కొనుక్కోవచ్చు, అక్కడ లొకేషన్స్ ఎలా ఉంటాయి, ఫోటో వ్యూస్ ఎలా ఉంటాయి అన్ని ఒకసారి చూద్దాము. వెళ్లే దారిలో మనకి కోతులు మాత్రం బీభత్సంగా కనిపిస్తాయి. ఈ ఘాటి అంతా ఎక్కే లోపు మాకు 3-4 సార్లు అయితే కోతులు గుంపులు కనిపించాయి. నా ఫోకస్ అంతా నా ఫోన్ పైనే ఉంది, ఎందుకంటే ఏదైనా కోత వచ్చి ఫోన్ పట్టుకెళ్ళిపోతుందేమో అని భయపడ్డాను. చిన్న రోజు ఆ ఘాటి మీద ప్రయాణం చేస్తూ ఉంటారు, అందుకని చిన్నానికి బాగా తెలుసు మనం వెళ్లే దారిలో కోతులు ఉంటాయి, వాటికి ఆహారం ఏమైనా పట్టుకెళ్ళొచ్చు అని. అందుకని పుట్నాల పప్పు తీసుకొచ్చారు కోతులకు వేయడానికి. చిన్న దగ్గరికి వెళ్లి వాటికి ఆ మేత వేస్తుంటే అవి హ్యాపీగా తింటున్నాయి. ఇంకొక విషయం ఏంటంటే మనం మేత వేసి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, లేదంటే అవన్నీ తినేంత వరకు బానే ఉంటాయి, ఒక్కసారి తినడానికి అయిపోయిన తర్వాత ఇంక మన మీద అటాక్ చేయడం మొదలు పెడతాయి. ఎందుకంటే ఆ ఫుడ్ అయిపోయిన తర్వాత మన దగ్గర ఇంకా ఏమైనా ఫుడ్ ఉందేమో అవి లాక్కోవడానికి మీదకి వస్తాయి అనమాట. చాలా భయం వేస్తుంది. నా మీదకి ఎగరడానికి ఒక కోతి ప్రయత్నించింది, నేను చాలా భయపడ్డాను. ఫోన్ గురించి ఎక్కువగా భయపడ్డాను, ఈ ఫోన్ ఎక్కడ లాక్కు వెళ్ళిపోద్దా అని భయం వేసింది. ఒక్కసారి ఫోన్ దాని చేతికి చిక్కిందా ఇంకా మనం మన ఫోన్ చూడలేము, అది పట్టుకుని అడవిలోకి పారిపోద్ది, ఇంకా మనకు ఆ ఫోన్ దొరకనే దొరకదు. వీడియో తీసి వెంటనే నా ఫోన్ బ్యాగ్ లో పెట్టేసుకుని బ్యాగ్ చేతితో గట్టిగా పట్టుకున్నాను. అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ అలా ఘాటి రోడ్ అంతా వెళ్తూ ఉండగా మళ్ళీ మాకు కోతుల గుంపు కనిపించింది. వాటికి కూడా మేము మేత వేసాము, కాసేపు నించున్నాము. అవి తినే వరకు తినడం అయిపోతుంది అనక మేము వెంటనే బయలుదేరిపోయాము. వేసిన మేతను శుభ్రంగా తినడానికి కూడా వాటికి బాధే, వాటిల్లో అవే కరిచేసుకుంటున్నాయి ఒకదానికొకటి. అక్కడి నుంచి వెళ్లిపోయి కాసేపు ప్రయాణించాక మళ్ళీ మరొక చోట మాకు కోతుల గుంపు అయితే కనిపించింది. వాటికి మళ్ళీ మేత వేసి అక్కడున్న గట్ల మీద కాసేపు కూర్చొని అలా ఎంజాయ్ చేసాము. ఎక్కువసేపు ఇంకా కోతుల దగ్గర ఉండకూడదని అర్థమయ్యి మేము వెంటనే బయలుదేరిపోయాము. మీరు ఎప్పుడైనా ఇలా ఘాటి రోడ్ లో ప్రయాణం చేసేటప్పుడు కోతులకి ఏమైనా వేయాలనుకుంటే వేసేసి వెంటనే వెళ్ళిపోండి, లేకపోతే మన మీదకి ఎగరడానికి మన దగ్గర ఉన్న వస్తువులు లాక్కోవడానికి ప్రయత్నిస్తాయి. మా మీద కూడా అలాగే చేశాయి, మేము జాగ్రత్తగా జంప్ అయిపోయాము. మరి కాసేపు ప్రయాణించాక మాకు ఒక మంచి వ్యూ పాయింట్ దొరికింది. నిజానికి మేము ఈ లంబసింగికి వెళ్ళింది జూలై నెలలో వెళ్ళాము, చలి అంతగా ఉండదు. అయినప్పటికీ చూసారు కదా మంచు కప్పినట్టుగా ఉన్నాయి కొండలన్నీ కూడా. మేము రోడ్డుని వీడియో తీసాము, కొండని వీడియో తీసాము, రెండిటికి డిఫరెన్స్ చూసారా? కొండలన్నీ కూడా మంచు కప్పినట్టుగా పొగ కమ్మినట్టుగా అనిపిస్తున్నాయి, అది కూడా జూలై నెలలో. అదే మనం డిసెంబర్ గాని జనవరి గాని నెలలో వస్తే గనక ఇక్కడ ఇవేమి కనిపించవు, ఫుల్ గా మంచుతో కప్పేసి ఉంటాయి. మన పక్కనే ఉన్న మనుషులు కూడా మనకి కనిపించరు అనమాట, అంత మంచు కురుస్తుంది. ఇక్కడ ఈ లోయ కొండల వ్యూ పాయింటే కాకుండా టర్నింగ్ రోడ్ కూడా ఉంది, అందువల్ల కాంబినేషన్ అయితే ఇంకా బాగుంది చూడడానికి. ప్రెసెంట్ మేమున్న ప్లేస్ లో మేము తప్ప ఇంకెవ్వరు కనిపించట్లేదు. చుట్టూ అడవి, పక్కన పెద్ద లోయ, దూరంగా కొండలు. వ్యూ అయితే అద్దిరిపోయిందండి. చాలా సేపు మాకు అక్కడి నుంచి వెళ్ళాలనిపించలేదు, కాసేపు ఒక పావు గంట సేపు అక్కడే ఉండిపోయాము. కాసేపు ప్రయాణం చేసిన తర్వాత మాకు ఒక మంచి వ్యూ పాయింట్ అయితే దొరికింది. ఇది రెండవ వ్యూ పాయింట్. ఇక్కడ వ్యూ పాయింట్ చూడడానికి ప్రత్యేకంగా ఇక్కడ మెట్లు కట్టారు, ఒక చిన్న వంతెన లాగా. ఆ వంతెనకి వ్యూ పాయింట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాము. వంతెన అయితే ఎక్కేసాము, చూడడానికి ఎంత బాగుందంటే మాటల్లో చెప్పలేను. మన కనుచూపు మేరలో ఎన్ని కొండలు ఉన్నాయో మనం లెక్క పెట్టలేము. దూరంగా బ్లూ కలర్ లో కొండలు, పైన ఆకాశంలో తెల్లని అలాగే నల్లని మేఘాలు. చూడ్డానికి 2 కళ్ళు సరిపోలేదండి. ఇలాంటి వ్యూ దొరికితే వదులుతామా చెప్పండి? ఫుల్ గా వీడియోలు ఫొటోస్ తీసుకున్నాము. మన కాకినాడలో అయితే జూలై నెలలో ఫుల్ గా ఎండలు కాస్తున్నాయి. మా అదృష్టం ఏంటంటే ఈ ఘాటి ఎక్కినంత సేపు గాని లంబసింగిలో గాని అసలు ఎండే లేదు. ఘాటి ఎక్కినంత సేపు మాకు ఫుల్ గా చలి అయితే వేసింది, అందువల్ల మా ప్రయాణం చాలా సరదాగా హ్యాపీగా జరిగింది. అక్కడ వీడియోస్ అన్ని తీసుకున్న తర్వాత మళ్ళీ మేము అక్కడి నుంచి బయలుదేరాము. కాసేపు ప్రయాణించగా లంబసింగ్ అయితే ఎంటర్ అయ్యాము. ఇక్కడ నుంచి కొంచెం దూరం వెళ్ళాక మనం లంబసింగి సంత అయితే చూస్తాము. అన్నపూర్ణ రెస్టారెంట్ లంబసింగ్ అనే బోర్డు కనిపించింది. అక్కడ చుట్టుపక్కలంతా వీడియోలు తీసుకుంటూ మరి కాసేపు ప్రయాణించిన తర్వాత లంబసింగి సంతకైతే చేరుకున్నాము. ఇదే లంబసింగి మెయిన్ సంత. మనమైతే మన సిటీలో మార్కెట్ అంటాము, వీళ్ళైతే సంత అంటారు. ఇది చాలా పెద్ద సంత, ఎందుకంటే చాలా దూరం ఉంది. ఈ కొండ చుట్టుపక్కల చాలా గ్రామాలు ఉంటాయి, చిన్న చిన్న గ్రామాలు. ఆ గిరిజనులందరూ కూడా అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు కూడా ఈ సంతకే వస్తారు. మేము బండి మీద స్లోగా వెళ్లే కొలది మాకు సంత కనిపిస్తూనే ఉంది, ఎందుకంటే ఇక్కడ చాలా పెద్ద బజారే జరుగుతుంది కాబట్టి. తినడానికి జిలేబీ, బజ్జీలు, పకోడీ, అలాగే వంట ఆయిలు, చెప్పులు, కిరాణా సామాన్లు, ఎండు చేపలు, ఉల్లిపాయలు, టమాటా, సబ్బులు, పేస్ట్లు, మనకి రోజువారీ ఉపయోగపడే ప్రతి ఐటమ్ ఇక్కడ దొరుకుతుంది. అంతేకాకుండా రేట్ల విషయానికి వస్తే మనకి సిటీలో దొరికే రేట్లే వీళ్ళకి ఉన్నాయి. అయితే ఒక్క విషయం ఏంటంటే ఈ గిరిజనులు పండించే పంట మాత్రం ఇక్కడ
తక్కువ ధరకు దొరుకుతుంది. సిటీ నుంచి తెచ్చే ఏ ఐటమ్ అయినా ఇక్కడ కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ స్టీలు, ప్లాస్టిక్, అల్యూమినియం వస్తువులు కూడా దొరుకుతాయి. ఇక పప్పుల విషయానికి వస్తే ఇక్కడ అన్ని రకాల పప్పులు దొరుకుతాయి. అంతేకాకుండా ఇక్కడ గిరిజనులు పండించే స్పెషల్ పప్పులు అయితే మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి. ఇందులో కొన్ని పప్పుల్ని మనం ఎప్పుడు చూసే ఉండము. అలసందలు, బొబ్బర్లు, అలాగే ఇంకేవేవో పప్పులు, రకరకాల పప్పులు వీళ్ళు ఉడకబెట్టుకుని తింటారు. అందువల్ల వీళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఇక మెయిన్ ఐటెం చికెన్ విషయానికి వస్తే ఇక్కడ స్పెషల్ గా పోగుల లెక్కన అమ్ముతారన్నమాట. అదే మన సిటీలో అయితే కేజీ లెక్కన తీసుకుంటాము, ఇక్కడ వాటాల కింద అమ్ముతారన్నమాట. మనకి నచ్చిన వాటాను తీసుకుని డబ్బులు ఇచ్చేయడమే. మార్కెట్ అంతా చూసాము, అంతా కవర్ చేసిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరాము. మనకి దూరంగా కనిపిస్తున్న బిల్డింగ్స్ ఏంటంటే రిసార్ట్స్ అన్నమాట. చుట్టుపక్క చివర మనకి చిన్న గుడారాలు కనిపిస్తున్నాయి కదా, అవి రెంట్ కి ఇస్తారు. ఒక్కొక్కటి 500 అంట. ఇక రిసార్ట్స్ అయితే థౌజండ్స్ లోనే ఉంటుంది రెంట్ అయితే. రిసార్ట్స్ కంటే గుడారాల్లోనే మనకి ఎక్స్పీరియన్స్ బాగుంటుంది అనిపిస్తుంది. కనిపిస్తున్న పింక్ కలర్ బిల్డింగ్స్ కూడా మనకి రెంట్ కి ఇస్తారు. ఒక్క రోజులోనే వచ్చి వెళ్లిపోయే వారికి అయితే ఈ రెంట్స్ తో పని ఉండదు. దూరం నుంచి వచ్చే వాళ్ళు ఒక 2-3 డేస్ ఇక్కడే ఉంటారు. అలాంటి వాళ్లకు ఈ రిసార్ట్స్ బాగా ఉపయోగపడతాయి. ఈ లంబసింగి చూడడానికి మన రాష్ట్రం వాళ్ళు మాత్రమే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా వస్తూ ఉంటారు. స్నో బౌల్ రిసార్ట్స్, నేచర్ క్యాంపింగ్, ఫుడ్ అవైలబుల్. ఆంధ్ర కాశ్మీర్ లంబసింగి. క్యాంప్ స్టే, క్యాంప్ ఫైర్, లైవ్ మ్యూజిక్, ఓపెన్ ఎయిర్ స్క్రీన్, డీలక్స్ బెడ్, 365 డేస్ అవైలబుల్, అటాచ్డ్ బాత్రూమ్ అవైలబుల్. ఎన్ని ఫెసిలిటీస్ చూసారా, మామూలుగా లేదు. ఫ్రంట్ ఇంకొక మార్కెట్ ఉంది, అది కూడా చూద్దాము. అక్కడ ఏం దొరుకుతాయి, మేమేం కొన్నామో ఒకసారి చూపిస్తాను. ఈ మార్కెట్ కూడా ఈ చుట్టుపక్కల ప్రజలకి ఇంపార్టెంట్ అయిన మార్కెట్. మార్కెట్ దగ్గరికి అయితే వచ్చేసాము. పైనాపిల్స్, పనసపళ్ళు ఇక్కడ ఎక్కువగా దొరుకుతాయి. ఫ్రూట్స్ ఎంత ఫ్రెష్ గా ఉన్నాయంటే వాటి పైన ఆకులు ఇంకా వాడనే లేదు, అప్పటికప్పుడు కోసిన పళ్ళు అన్నమాట. చాలా ఫ్రెష్ గా, అలాగే బిగ్ సైజ్ లో ఉన్నాయి. నిజానికి ఇక్కడ రోజు ఉదయం 6 గంటలకి ఫస్ట్ మార్కెట్ జరుగుతుందట. రైతులు వాళ్ళు పండించిన పంటను స్వయంగా వాళ్ళే వచ్చి ఇక్కడ అమ్ముతారు. వాళ్ళ దగ్గర కొన్న వాళ్ళు సెకండ్ మార్కెట్ రూపంలో ఇక్కడ అమ్మడం జరుగుతుంది. మేము రావడం లేట్ అయినందున ఫస్ట్ మార్కెట్ కి అందుకోలేకపోయాము. సో మేము వెళ్ళేటప్పటికి సెకండ్ మార్కెట్ అయితే జరుగుతుంది. పైనాపిల్స్ ఇంకా పనసపళ్ళు చాలా చవక. పైనాపిల్స్ మాకు ఒకటి 8 రూపాయలు చొప్పున పడింది. ముందుగా మేము ఒక రైతు దగ్గర 9 పళ్ళు మిగిలాయి, అవి తీసుకున్నాము. ఆయన మిగతావన్నీ అమ్మేగా ఈ పళ్ళు మాత్రమే మిగిలాయి. మేము కొన్న 9 పళ్ళని ఒక బ్యాగ్ లో పెట్టుకున్న తర్వాత మరొక బ్యాగ్ బేరమాడాము. ముందు కొన్న వాటి మీద ఇవి చాలా పెద్ద సైజు, ఒక్కొక్కటి 10 రూపీస్ చొప్పున మాట్లాడాము. ఆ బ్యాగ్ లో మొత్తం 50 పైనాపిల్స్ ఉన్నాయి. మొత్తం లెక్క పెట్టి వేసేసాము. ఇంకా 5 మిగిలాయి, అవి మాకు ఎక్స్ట్రాగా వేశారు. ఆ 5 పైనాపిల్స్ కి మా దగ్గర డబ్బులు తీసుకోలేదు. మొత్తం పైనాపిల్స్ అని ఒక పెద్ద గోనె సంచిలో సర్దేసుకున్నాము. అసలు విషయం ఏంటంటే ఇప్పుడు ఈ మూట అంతా కూడా లంబసింగి నుంచి కాకినాడకి తీసుకెళ్లాలి, అది కూడా బండి మీద. అది అతిపెద్ద టాస్క్. ఇంకొక విషయం ఏంటంటే లంబసింగి ఘాటి మేము ఒక కొండ మీద నుంచి ఎక్కాము, దిగేటప్పుడు వేరొక కొండ మీద నుంచి దిగాము. అది ఎందుకు అని నేను మీకు క్లియర్ గా చెప్తాను. పైనాపిల్స్ కొన్న తర్వాత కొంచెం దూరం వెళ్ళాక దగ్గరలో మాకు చుట్టాలుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మేము వెళ్ళేసరికి అనుకోకుండా వాళ్ళ ఇంటి దగ్గర లేరు, బయటికి ఎక్కడికో వెళ్లారు అనుకుంటా. ఏజెన్సీ అవడం వల్ల వాళ్ళ ఇంటి దగ్గర పనస చెట్టు, అలాగే నారింజ చెట్టు ఉన్నాయి. రియల్ గా పనస చెట్టుకి పనస పండుని చూడడం ఇదే మొదటిసారి. భలే హ్యాపీగా అనిపించింది. అలాగే నారింజ చెట్టుకి గుత్తులు గుత్తులుగా నారింజకాయలు ఉన్నాయి. మేము వాటిని కోయలేదు, ఎందుకంటే వాళ్ళ పర్మిషన్ లేకుండా కోయడం కరెక్ట్ కాదని మేము తీసుకోలేదు. ఇందాక నేను 2 ఘాటీల మీద ప్రయాణం చేశామని చెప్పాను కదా, అదేంటంటే లంబసింగికి వెళ్లేటప్పుడు నర్సీపట్నం నుంచి లంబసింగి ఘాటి ఎక్కాము. లంబసింగి నుంచి రిటర్న్ అయినప్పుడు చింతపల్లి టు కేడిపేట ఘాటి అయితే దిగాము. మొత్తానికి మేము 2 ఘాటీలు కవర్ చేస్తున్నాము. ఎందుకంటే 2 ఘాటీల యొక్క అందాల్ని, అవి వంపులు తిరుగుతూ ఎంత అందంగా ఉన్నాయో కవర్ చేసి వీడియో తీద్దామని ఆ రూట్ లో వచ్చాము. చుట్టూరా అడవి, సెంటర్ లో రోడ్డు చూసారా ఎంత అందంగా ఉందో, బ్యూటిఫుల్ గా ఉంది. ఈ రోడ్డు గుండా 216 కిలోమీటర్ల దూరం వెళ్తే డైరెక్ట్ గా భద్రాచలం చేరుకోవచ్చు. టైం మధ్యాహ్నం 2 అయింది. తినడానికి ఏమీ లేదు, ఫుల్ గా ఆకలి వేస్తుంది. చుట్టుపక్కల ఏమీ దొరకలేదు. బోర్డు చూసారా, భద్రాచలం 216 కిలోమీటర్లు, కేడిపేట 44 కిలోమీటర్లు. 44 కిలోమీటర్లు వెళ్తే కేడిపేట మాత్రమే వస్తుంది. అక్కడి నుంచి పిన్ని వాళ్ళ ఊరు నర్సింగిపల్లి వెళ్లాలంటే ఇంకొక 15 కిలోమీటర్లు పడుతుంది. 59 కిలోమీటర్లు వెళ్ళాలి. టైం చూస్తే మధ్యాహ్నం 2:30 అయ్యింది. విపరీతమైన ఆకలేస్తుంది. రోడ్డు చూసారా ఎంత అందంగా ఉందో, ఆకాశం కూడా సూపర్ గా ఉంది. చింతపల్లి ఘాటీలో ఇది ఒక మంచి వ్యూ పాయింట్. ఇక్కడ మేము కాసేపు ఆగాము, దాదాపుగా ఒక అరగంట సేపు కూర్చున్నాము. ఇక్కడ లోయ చాలా పెద్దదిగా ఉండడం వల్ల రాళ్లతో కట్టిన గట్ట అయితే వేశారు. ఇక్కడ కూర్చొని కబుర్లు చెప్పుకోవడానికి, వ్యూ చూడడానికి, ఏమైనా తినడానికి చాలా బాగుంది. వెనుక కొండ చూసారా రెడ్ కలర్ లో ఉంది, ఎందుకంటే అది ఫుల్ గా చెక్కేసి డబుల్ రోడ్డు వేశారు. అదే ఇంతకు ముందు అయితే సింగిల్ రోడ్డు మాత్రమే ఉండేది. లోయ చూసారా ఎంత లోతుగా, ఎంత పెద్దదిగా ఉందో. ఆ ప్లేస్ చాలా అందంగా ఉంది. అక్కడ నుంచి అంత తొందరగా వెళ్ళాలనిపించలేదు. మా చిన్నాన్న ఏదో చెప్తూ
చెప్తున్నారు, అదేంటో విందాము. కత్తి లేక రాయితో బదులు అందరికీ బాగా ఆకలి వేస్తుంది, అందుకని మా దగ్గర ఉన్న పైనాపిల్స్ ని చిన్నాన్న రాయితో బద్దలు కొట్టారు. మొత్తం మీద 4 పళ్ళును బద్దలు కొట్టుకొని తిన్నాము. మేము పైనాపిల్ ఎలా తిన్నామంటే ఏదో సీతాఫలం తిన్నట్టుగా తిన్నాము. పైనాపిల్ ని ఎంత దారుణంగా ఎవ్వరూ తినుండరు. ఆకలితో ఉండడం వల్ల ఆ పైనాపిల్ ని ఎలా తిన్నామో మాకే తెలియదు. అసలు తొక్క తీయకపోవడంతో అవి తినేటప్పుడు ముళ్ళు అయితే గుచ్చుకునేవి. మేము ఒక్కొక్కరు ఎలా తిన్నామంటే కోతికి కొబ్బరి చిప్పిస్తే అది ఎంత హ్యాపీగా తింటదో మేము అంత హ్యాపీగా పైనాపిల్ ని తిన్నాము. ఈ వ్యూ పాయింట్ లో ఇలా పైనాపిల్ ని తినడం చాలా హ్యాపీగా అనిపించింది. యాక్టింగ్ వీడియో కోసం కత్తి లేక రాయితో ఇతనికి పళ్ళు అంటే ఎంత పిచ్చో. పండు తిన అల్లడికెళ్ళి మొత్తం చెట్లు తీసి మన అడ్డాకులు ఇస్త్రాకులు చెట్లు పెట్టా ఊర్లో ఏనండి కాదు కిందంట. ఈ చెట్లు ఏంటంటే ఇస్త్రాకు చెట్లు అన్నమాట. అంటే మనం ఇస్త్రాకులు భోంచేస్తాం కదా, ఆ ఆకులు, ఈ గ్రీన్ కలర్ ఆకుల్నే ఎండబెట్టి ఇస్త్రాకులుగా కుడతారు. అలాగే ఈ చెట్టుకి రెడ్ కలర్ లో కాయలు ఉన్నాయి కదా, అవి ఏంటంటే అడ్డపిక్కలు. ఆ కాయల్ని ఒలిస్తే అడ్డపిక్కలు వస్తాయి. అడ్డపిక్కలు అంటే సిటీలో ఉన్న వాళ్ళకి కొంతమందికి తెలుస్తుంది, కానీ కొంతమందికి తెలియదు అనుకుంటా. ఆ కాయల్ని ఒలిచాక అడ్డపిక్కల్ని బయటకు తీసి బాగా ఎండబెడతారు. ఎండబెట్టిన తర్వాత ఆయిల్ లేకుండా ప్లెయిన్ దలసరి కళాయిలో వేపుతారు. వేపిన తర్వాత మనం వేరుశనక్కాయని ఎలా అయితే తింటామో, పగలగొట్టి లోపల పప్పుని ఎలా తింటామో సేమ్ అడ్డపిక్కని కూడా అలాగే తింటారు. చాలా బాగుంటాయి అడ్డపిక్కలు. మేము చిన్నప్పుడు చాలా ఎక్కువగా తినేవాళ్ళం. ఇక అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరిపోయాము. ఇంకొక యూటర్న్ రోడ్డు వచ్చింది. వస్తున్న ప్రతి యూటర్న్ రోడ్డు ఎంత అందంగా ఉందంటే చూసే కొలది చూడాలనిపించింది. ఒకప్పుడు ఘాటీ ప్రయాణం చేసేటప్పుడు సింగిల్ రోడ్ ఉన్నప్పుడు చాలా ప్రమాదాలు జరిగేవి, చాలా యాక్సిడెంట్స్ జరిగేవి. లోయలో బస్సులు పడిపోవడం వంటి సంఘటనలు ఎన్నో చూసాము. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రోడ్డు అయితే చాలా పెద్దదిగా ఉంది. అంతెందుకు, నేను ఇంతకు ముందు ఘాటీ ప్రయాణం చేసినప్పుడు చాలా భయపడ్డాను. ఇప్పుడు ఆ భయం అయితే అస్సలు లేదు. చాలా హ్యాపీగా అయితే వెళ్ళాము. ఎందుకంటే రోడ్డు చాలా పెద్దది, వెహికల్ కి చాలా ఎక్కువ స్పేస్ అయితే ఉంది. ఎంత స్పేస్ ఉన్నా గానీ నెమ్మదిగా ప్రయాణించడం చాలా ముఖ్యము. ఇక్కడ చూడండి, ఎందుకు ఇలా జరిగిందో తెలియదు కానీ రోడ్డు విరిగింది, అలాగే కొండంతా క్రాక్ వచ్చింది, చుట్టుపక్కలన్నీ రాళ్ళు. ఎందుకు ఇలా జరిగిందో తెలియదు. ఏది ఏమైనప్పటికీ ఘాటీ ప్రయాణం చేసేటప్పుడు రోడ్డు ఎంత విశాలంగా ఉన్నా గానీ నెమ్మదిగా వెళ్తూ ముందు వెనక చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని నాకు అనిపించింది. మా ప్రయాణం అయిపోయింది. ఇదండి లంబసింగి ట్రిప్. నేను తీయగలిగినంత వీడియో తీసి మీకు చూపించాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చకపోతే ఏమీ అనుకోకండి. ఒకవేళ నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలనుకుంటున్నాను. ఆ దేవుడు దయ ఉంటే తప్పకుండా చేస్తాను. మీరు కూడా దయచేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.